ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్గారు. నమస్తే జయ. రమ్గారు, ఇదివరకు రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు, సంతానం కదా. కానీ ఇవాళ రేపు చూసుకుంటుంటే ఒకరు ఇద్దరు, మూడు కూడా లేదు, రెండు, ఆ రెండు కూడా ఒకటికి పడిపోయింది. కానీ ఇదివరకు ఇంత కష్టం ఉండేది కాదేమో పిల్లల పెంపకం. ఇప్పుడు చూడండి, చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అమ్మో, పిల్లల్ని పెంచటం ఎలా పెంచాలి, ఏం చేయాలి, ఏ విధంగా అసలు ఫుడ్ పెట్టే దగ్గర నుంచి వాళ్ళకి స్నానం చేయించే దగ్గర నుంచి ప్రతిదీ టఫ్ టాస్క్. యూట్యూబ్ మీద, ఇంటర్నెట్ మీద ఆధారపడిపోవటం, అక్కడ సర్చ్ చేసుకోవటం. అంటే కొంచెం మనల్ని పెంచిన తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు కూడా అదే పరిస్థితి అయిపోయింది ఈ పిల్లల పెంపకం విషయంలో. అదే ఏం చేస్తే వీళ్ళతో తిట్లు పడతాయో. అవును. కూతురు కానీ కోడలు కానీ ఒప్పుకోదేమో, అల్లుడు కానీ కొడుకు కానీ ఒప్పుకోడేమో, మాకెందుకు వచ్చిందని. మెడికల్ పరంగాను చేంజెస్ వచ్చాయి. అమ్మ నలుగు పెట్టొద్దని చెప్పేసి డాక్టర్లు చెప్తారు. నలుగు పెట్టద్దు, నూనె రాయొద్దు, చెవిలో తిప్పొద్దు, చెవిలో మందు, ఏదో ఒకటి సైన్స్ పరంగా వచ్చే అలాంటి మార్పులు వస్తా ఉన్నాయి. ఇంత టఫ్ ఎందుకు అయిపోయింది అంటారు? ఐడియాలజీస్ మారిపోయినాయి జయ. లోకం మారింది. ఇది వరకు చాలా మంది పిల్లలు కలిగేవాళ్ళు. పిల్లల్ని పెంచడం అంటే అదొక బృహత్తర కార్యక్రమంగా ఉండేది కదా. అంత ఖాళీ ఏది, ఒకడు కాస్త ఊపిరి అందుకునేసరికి రెండో వాడు తయారయ్యేవాడు. పై వాళ్ళే కింద పిల్లల్ని పెంచేస్తూ ఉండేవాళ్ళు. నా పెంపకం అంతా మా అక్కయ్యల చేతుల మీదే అయింది ఎక్కువగా. అవునవును. మా అక్కయ్యల పిల్లల్ని ఎంతమందినో, నేను ఎత్తుకున్న పిల్లలు ఎంతమందో. ఇది వరకటి ఆలోచన వేరు. ఇప్పుడు క్రమంగా ఏమైంది, జనరేషన్స్ మధ్య గ్యాప్ ఒకటి బాగా పెరిగింది. ఇది వరకు 16 ఏళ్ల తల్లి చంటి పిల్లాడు, అమ్మమ్మకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? అమ్మమ్మకి ఇప్పట్లాగా 60లు 70లు లేవు. 70 ఏళ్ళ అమ్మమ్మ అంటే 70 ఏళ్ళ ఆవిడంటే వాడు మా అమ్మ, ఆవిడ ముత్తవ తల్లి, ఆవిడ మునిమనవలు ఉండేవాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకి. ఇప్పుడు 70s లో పిల్లల పురుళ్ళు పోస్తున్న వాళ్ళు కనపడుతున్నారు మనకి. 70 వస్తే వీళ్ళ పనే అయిపోతుంది, వీళ్ళ వల్ల ఏం కాదు. వీళ్ళు ఎవరికి ఏమైనా వండి పెట్టడం, చేసి పెట్టడం, చెప్పడం, 4 తెలిసి ఉండటం, అవి అసలు ఉన్నాయి. వీళ్ళు వినరు. సమాజం మారింది, ఐడియాలజీస్ మారిపోయినాయి. ఎప్పుడు కూడా ఇలా మారుతూనే వచ్చింది జయ. మధ్యలో ఏ 100-200 సంవత్సరాలు ఆట్టే మార్పు లేకుండా అలాగే 10 ఏళ్ళకి పెళ్లి చేయటం, 13వ ఏటి నుంచి పిల్లల్ని గంటం అనేది ఓ 100-200 సంవత్సరాలు ఉండుంటుంది బహుశా. మనకు తెలిసి వచ్చేసరికి మార్పు వచ్చేసింది. మన వయసులో వచ్చేసరికి ఇప్పుడు నేను నా వయసుకి మా అమ్మ శుభ్రంగా 7-8 సార్లైనా అమ్మమ్మ అయిపోయింది. అవును, అమ్మమ్మ అయిపోయింది అప్పటికే. ఆవిడే 40 వచ్చేసరికి మా అమ్మ అమ్మమ్మ అయిపోయింది. 40 రాకుండానే నేను పుట్టే నాటికే మా అమ్మ అప్పటికే 4 సార్లైనా అమ్మమ్మ అయింది. ఇప్పుడు అట్లా లేదు కదా, అది మారింది. తర్వాత ఏమైంది, క్రమంగా ఖర్చు, సంపాదనలు, ఐడియాలజీసు, ప్రపంచం పట్ల మన అవగాహన, ప్రపంచానికి మన మీద చూపు మారిపోయినాయి. ఇప్పుడు చదువులు వచ్చినాయి. అప్పట్లో ఆడపిల్లలకి చదువులు లేవు. మహా చదివిస్తే అప్పుడు 10th క్లాస్లో పెళ్లి లేని వాళ్ళు ఉండేవాళ్ళు. డిగ్రీ అయ్యాక పెళ్ళి, డిగ్రీ చివరిలో పెళ్ళి, 4th ఇయర్లో పెళ్ళి, 2nd ఇయర్లో పెళ్ళి, ఇలాగా. మీ దగ్గరికి వచ్చేసరికల్లా డిగ్రీ కంపల్సను. డిగ్రీ అయ్యాక 1వ ఉద్యోగం చేస్తానో చేయకుండానో అయ్యేది. తర్వాత ఏమైంది, ఉద్యోగం వచ్చాకే పెళ్ళి. ఇప్పుడు 20-22కి పెళ్లి చేస్తే బాల్య వివాహం, 22 ఏళ్ళకి పెళ్లి చేస్తే చైల్డ్ మ్యారేజ్ లాగా ఉంది. అయినా కూడా ఇప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ చేసే సమాజాలు ఉన్నాయి. ఇంకా 10th క్లాస్ లోపలే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే సమాజాలు ఇంకా ఉన్నాయి. నార్త్ ఇండియాలో కూడా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవి కనపడుతూనే ఉంటాయి, తక్కువ, కానీ తగ్గిపోయింది. తర్వాత చదువుకునే అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా కనిపిస్తారు, అవి ఈ శాతం తక్కువ. ఇక పిల్లల దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఏమంటారు, కుటుంబ నియంత్రణ విధానాలు మన చిన్నప్పుడే వచ్చినాయి. 2 లేదా 3 ముద్దు అలాంటివి చూసేవాళ్ళం గోడల మీద. అప్పుడు 3 ఉండేవాళ్ళు, క్రమంగా అందరిలో ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు. డింక్ కూడా వచ్చింది. డింక్ అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, పిల్లలొద్దు. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వాళ్ళ కెరీర్స్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క బేబీ వస్తే దానికి క్వాలిటీ టైం ఇవ్వాలి, డబ్బు ఖర్చు, సమయం ఇవ్వాలి, 24 గంటలు బిడ్డను చూసుకోవాలి. కుర్రవాడే అమ్మా నాన్నలు కానీ పిల్ల అమ్మా నాన్నలు కూడా వాళ్ళు కూడా ఉద్యోగస్తులే. వాళ్ళు ఎక్కడ చూస్తారు వీళ్ళని? ఎక్కడైనా అప్పచెప్తే అక్కడ ఏమవుతాయో తెలీదు. పైగా ఈ ఖర్చు అంతా ఎందుకు? పిల్లలుంటే కెరీర్లో ముందుకు పోవటానికి కష్టం. ఈ ధోరణి కూడా వచ్చేసింది. తర్వాత పిల్లల తాలూకు ఖర్చులు పెరిగినాయి. ఓ ప్రెగ్నెన్సీ అని కడుపుతో ఉన్న దగ్గర నుంచి దీన్ని ఇట్లా మోసుకుంటూ తిరగటమే ఆ ప్రెగ్నెన్సీ, నా పొట్టని. నిమిషం నాకు అలా ఉంది, నాకు ఇలా ఉంది, నాకు అదిగా ఉంది, నాకు ఇదిగా ఉంది.
నాకు ఏదోగా ఉంది, ఏం చేయాలి? క్యాజువల్గా కడుపుతో ఉండి క్యాజువల్గా ఉండి కానీ వాళ్ళు అసలు లేరు. తక్కువ తక్కువ, చాలా తక్కువ. వీళ్ళ పొట్టని వీళ్ళు మోసుకుంటారు, వీళ్ళని మిగిలిన వాళ్ళు మోసేస్తారు. మోయకపోతే నన్ను మోయట్లేదో అని ఏడుస్తారు, నన్ను బాగా చూసుకోవట్లేదు అని బాధపడతారు. పాపం పాయింట్ ఆ సమయంలో అలాగే ఉంటుంది. కనేసిన తర్వాత పిల్లాన్ని బాగా చూస్తున్నారు, నన్ను చూడలేదు అని కూడా ఏడుస్తారు. పిల్లవాడిని హ్యాండిల్ చేయలేక బాధపడతారు. ఆ అనుభవజ్ఞులు ఎవరు ఉండరు. ఆల్రెడీ పిల్లల్ని పెంచిన సమాజం మనతో చేరువగా ఉండే అవకాశం ప్రస్తుతం ఉన్న జనరేషన్కి తక్కువగా ఉంది. ఉన్నారు అమ్మలు ఉండి చూసేవాళ్ళు, అత్తగారు ఉండి చూసేవాళ్ళు, కొంత పర్సంటేజ్ ఉంది. ఎవరు లేకుండా ఒంటరిగానే పెంచుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఈ చేత కాక, ఆ బాధ పడలేక డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి, అనారోగ్యాల్లోకి వెళ్ళిపోయి, బాబోయ్ ఇంకో ప్రెగ్నెన్సీయా, ఇంకో పిల్లవాడా, మా కుదరా దేవుడా అనే స్థితి వచ్చింది ఇప్పుడు. తర్వాత ఇక పిల్లవాడి డే 1 నుంచి ఖర్చే. వాటికి ఆల్టర్నేట్లు ఉండవు. పిల్లల మందులు, పిల్లల పీడియాట్రిషియన్ ఫీజులు, పిల్లల డైపర్లు, పిల్లల బట్టలు, పిల్లలకి వేసే పక్కలు, పిల్లలకి వేసే చొక్కాలు, పిల్లల్ని పెట్టే డే కేరు, పిల్లలకి ఇచ్చే పాలు, బేబీ ఫుడ్. అదేదో బ్రహ్మాండం పగలదీసి ఇస్తే కానీ పిల్లలు పెరగరన్న భయం. వాళ్ళ బేబీ చబ్బిగా ఉంటే వాడు ఏం పెడుతున్నారు అని కనుక్కోవటం. వాళ్ళు మేము అదేదో నవధాన్యాలు వేయించి పెట్టామండి అంటే అది మనం కూడా పెట్టాలని ట్రై చేయటం, వీడికి సూట్ కాక పిల్లాడ హాస్పిటల్ పాలవటం, మళ్ళీ ఖర్చు, మళ్ళా ఒంటరితనం. ఇప్పుడున్న సమాజం లోన్లీనెస్ తోటే పిల్లల్ని పెంచలేకపోతున్నారు. ఇదివరకు లోన్లీనెస్ లేదు. ఇప్పుడు కూడా లోన్లీగా లేని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకి సమాజం ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. కానీ చెయ్యలేని సమాజం పెరిగింది. ఎవరికి వాళ్ళు దీన్ని ఆలోచించుకోవాలమ్మా. ఇది సమాజపు సమస్య కాదు, ఇండివిజువల్ ప్రాబ్లము. ఒకళ్ళిద్దరు పిల్లల్ని వెంట వెంటనే ఒక 3 ఏళ్ల గ్యాప్లోనో, 2 ఏళ్ల గ్యాప్లోనో, 5 ఏళ్ల గ్యాప్లోనో హ్యాపీగా కనేసే సమాజం ఎంత ఉందో, మా వల్ల కాదు దేవుడా అనే సమాజం అంతకంటే ఎక్కువే ఉంది. పెంచలేకపోతున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు జనరేషన్ గ్యాప్స్. తల్లికి 30 పిల్లాడు, వాడు వేసే ప్రశ్నలకి 30 అమ్మ దగ్గర ఆన్సరే ఉండదు. పిల్లల్ని పెంచరు. నువ్వెందుకు మీ అమ్మాయి ప్రశ్నలే ఎదుర్కోలేవు నువ్వు? ఓ నాయనో, దీంతో మన వల్ల కాదురా అనిపిస్తుంది. దానికి ఏం చెప్పలేం. దానికి మనకంటే ఎక్కువ విషయాలు తెలుసు. మనకున్న అనుభవం దానికి ఉండదు, కానీ దానికి విషయం తెలుసు. మా అమ్మ అంటుండేవారు చిన్నప్పుడు, నక్కపుట్ట 4 ఆదివారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాని నేను ఎప్పుడు చూడలేదండి. పిల్లలు అలా మాట్లాడతారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. ప్రాబ్లమే కాదు, పిల్లలకి ఇది మంచిది ఇది చెడు అనేది తెలియదు. చెప్పాలి, ఎప్పుడు చెప్తూ ఉండాలి. కానీ చెప్తే వాళ్ళు వినరు. ఇప్పుడు సమాజం ఉన్న పరిస్థితి ఇది. వాళ్ళకి చెప్పకూడదు, మాకేం చెప్పకూడదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? మీరెందుకు మమ్మల్ని కరెక్ట్ చేయాలి? నేనే నేర్చుకుంటా, రాకపోతే మానేస్తా, నా ఏడుపు నేను ఏడుస్తా. కానీ నువ్వు చెప్పకూడదు నాకు. ఎవరు మాకేం చెప్పకూడదు, ఎవరు మాకు నేర్పించడానికి ట్రై చేయకూడదు. కానీ అందరూ మీకు హెల్ప్ చేసేయాలి. మిమ్మల్ని సమాజమే ముందుకు తీసుకెళ్తుంది. మీ పేరెంట్సే మీకు ప్రతి రూపాయి ఖర్చు పెడతారు. మీకు మోరల్ సపోర్ట్ వాళ్లే, మీకు బ్యాక్ బోన్ వాళ్లే ఆ పిల్లలకి. కానీ పిల్లలు వీళ్ళు మాకు బ్యాక్ బోన్గా ఉన్నారని, మోరల్ సపోర్ట్గా ఉన్నారని చచ్చినా ఒప్పుకోరు, వినరు. ఆ ఒప్పుకొని వినని పిల్లల్ని చుట్టూతా చూస్తూ ఉండేసరికి పేరెంట్స్కి భయం పట్టుకుంటుంది. అమ్మో, ఈ పిల్లల్ని మనం పెంచలేము, వద్దనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా పిల్లలకి పేరెంట్స్ అవసరం కాదా జయ? 100% రమ్మగారు. ఏ వయసు వచ్చినా మన పైన ఒక పెద్ద చెయ్యి ఎప్పుడు అవసరం. అప్పుడప్పుడు వాళ్ళు జడ్జిమెంటల్గా అవుతారు. పేరెంట్స్ జడ్జిమెంటల్గా ఉంటారు, గట్టిగా పట్టేసుకుంటారు, వదిలిపెట్టరు. ఏమంటారు దాన్ని, ఒక క్రమశిక్షణలో పెట్టాలని చూస్తారు. తాము అనుకున్నదే కరెక్ట్ అని నువ్వు అనుకునేది అంటారు. అనంత మాత్రాన పెద్దవాళ్ళు వద్దంటే నీకు ముందుకెలా వెళ్తావు నువ్వు కదా? ఈ ప్రస్తుతపు సమాజానికి ఈ ఇంగితం కొంచెం తక్కువగా ఉంది. వీళ్ళు ఇళ్లలో వినకుండా బయట ఎవరైనా చెప్పినవి వింటారు, ఎవరో మోటివేషనల్ స్పీకర్ చెప్పినవి వింటారు. మన అమ్మా నాన్నకి తెలియదు అనుకుంటారు. కానీ మోటివేషనల్ స్పీకర్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు, అన్నం పెట్టేది అమ్మా నాన్న అని తెలుసుకోరు. పిల్లలు ఇలా పెనుగులాట వచ్చేసరికి పేరెంట్స్కి భయం వస్తుందమ్మా. అందుకనే ఇప్పుడు పిల్లల పెంపకం కష్టంగా మారింది, కష్టమని అనిపిస్తోంది. సొల్యూషన్ ఏంటండి దీనికి? సొల్యూషనా ఇలాగే వెళ్తుంది, అంతేనా రమ్మగారు? ఇందులో మార్పు లేదు జయ. మన అమ్మా నాన్నల నుంచి పెనుగులాడాం. అప్పటి పెనుగులాట ఏంటంటే కన్జర్వేటివ్ పెనుగులాట. మీరు అర్థం చేసుకోండి ఈ మాట. దీనికి సొల్యూషన్ ఎవ్వరు ఇవ్వరు. కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. మన అమ్మా నాన్నల నుంచి 20-24 వచ్చాక సెపరేట్ అయ్యాం. మన పిల్లలు, ఇప్పుడు నా పిల్లలు
20, 15, 16 వచ్చాక సెపరేట్ అయ్యారు. తర్వాత తరం పిల్లలు ఇప్పుడు మీ పిల్ల 15K సపరేట్ అయిపోతారు. నీది నీ చాయిస్ ఉండదు, నీ టేస్ట్ ఉండదు, నీ ఐడియాలజీ ఉండదు, అన్ని వాళ్ళు ఇంటర్నెట్లో చూసేసుకుంటారు. చాట్ జెమినీ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. అలాగని వీళ్ళకి సపోర్ట్ వద్దు అని కాదు, ఎప్పుడూ అమ్మా నాన్న సపోర్టివ్గానే ఉండాలి పిల్లలకి. వాళ్ళల్లో విపరీతపు పోకడలు వచ్చినప్పుడు లాగి పట్టుకుంటూ ఉండాలి. విపరీత ధోరణి వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని చూసి వీళ్ళకు ఉన్నా లేకపోయినా పక్కన దాన్ని చూసి వస్తారు, వీళ్ళకే సొంత ఐడియాలు వస్తాయి. కానీ ఈ సిచ్యువేషన్లో నేనుంటే ఏం చేస్తాను అని ఎవ్వరూ ఆలోచించుకోరు. మనం కూడా మన చిన్నప్పుడు ఆలోచించలా. మన నాడు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఉన్నాయి, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. డివోర్స్ తక్కువ నానాడు. ఇప్పుడు ఇంటర్ రిలీజియస్, ఇంటర్ కాస్ట్, ఖండాంతరాలు కూడా దాటేసినాయి పెళ్ళిళ్ళు. డివోర్స్ కూడా అదే లెవెల్లో వచ్చేసినాయి. ఎంత క్యాజువల్ అయిపోయిందో డివోర్స్ కూడా అంతే క్యాజువల్. అలాగని పెళ్లిని క్యాజువల్ గా ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని ఖర్చులు పెడతారు, ఎంత వేషం వేస్తారు, అవన్నీ చేస్తారు. ట్రెడిషన్స్ మీద అన్ని ఫోటోలు తీసుకోవడానికి అవన్నీ కావాలి. ఎప్పుడు కూడా దీనికి సమాధానం దొరకదు. పిల్లలు కొంత అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ కొంత మారాలి, మనం కొంచెం చేతులు విడిచిపెట్టాలి, అవసరమైనప్పుడు పట్టుకోవాలి. అది వాళ్ళకి అవసరమైనా మనకు అవసరం అనిపించినా కూడా. పిల్లలు ఏమనుకుంటారంటే నాకు అవసరమైనప్పుడు నువ్వు చెయ్యి ఇవ్వు, లేనప్పుడు నీ కంట్రోల్ నా మీద ఉండటానికి వీల్లేదు. ఇది పొరపాటు. ఆ మాట మనం పిల్లలకి హార్ష్ వేలో కాదు, బట్ వాళ్ళకి చెప్పాలి. నాకు నా బేబీ అవసరం ఎంత ఉందో, పిల్లల అవసరం ఎంత ఉందో నీకు పేరెంట్ అవసరం తప్పకుండా ఉంటుంది. నువ్వు లోన్లీగా ఉన్నప్పుడైనా నేను అవసరపడతాను. నువ్వు ఏనాడు నా మాట వినవు. నీకు లోగా ఉండే సమయం రావచ్చు, నీకు డిప్రెషన్ రావచ్చు, అనారోగ్యం రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకే సంతోషంగా ఉన్నప్పుడు అయ్యో నాతో ఎవరు లేరే అనిపించవచ్చు. నువ్వు హాయిగా ఉన్నప్పుడు కూడా నీకు నేను కావాల్సి వస్తా. ఈ పర్టికులర్ టైమ్స్లో నీకు కావాల్సినప్పుడు ప్రత్యక్షమై మాయమైపోవడానికి దేవుళ్ళు కాదు వెనకాల ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మనుషులే. అమ్మా నాన్న కూడా మనుషులే కదా. పిల్లలకి అది అర్థం కావాలి. పేరెంట్స్కి కూడా వీళ్ళు మనం ఆడుకోవడానికి చేసుకున్న బొమ్మలు కాదు, వీళ్ళు మనుషులు. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ రకంగా వాళ్ళని వెళ్ళనివ్వాలి. ఆసరాగా ఉండు, పట్టుకో, పగ్గాలన్నీ వేసి లాగేసుకోవద్దు, కానీ జారి పడిపోకుండా కొంచెం పట్టు ఉండాలి. ఈ అవగాహనతో వెళ్ళిన నాళ్ళు ఇంకా పిల్లల్ని మనం పెంచగలుగుతాం. పేరెంటింగ్ అనేది అంత టఫ్ టాస్క్ కాదు. మనం ప్రపంచాన్ని చూసి బెదిరిపోకూడదు. మనము మన నాన్నని గురించి ఆలోచించుకుని మన పేరెంట్స్ తోటి మనం చేసిన పొరపాట్లు, మన రిలేషన్లో ఉన్న గుడ్స్ అండ్ ఫ్లాస్ ఉంటాయి కదా, కొన్ని మంచివి కొన్ని చెడువి, అవి ఇక్కడ ప్రతిబింబించకుండా కొంచెం జాగ్రత్త పడితే అన్ని సమాజంలో పిల్లలంతా కూడా మన పిల్లల్లాగానేనమ్మా, అమ్మ నాన్న మనలాగానే. అంతేగా, వాళ్ళేమి దిగొచ్చేయలేదు, మనమేమీ దిగిపోలేదు, అందరం ఒకలాగానే వెళ్తాం. కొంచెం ముందు వెనుక ఒక్కొక్కళ్ళు బాగా ఫార్వర్డ్గా ఉంటారు, వాళ్ళు చూసిన సమాజాన్ని బట్టి. మనం ఆ సమాజాన్ని చూడలేదు, మనం ఇట్లా గట్టిగా పిసికేసిన అమ్మా నాన్నలతో ఉన్నాము, కొంచెం లూజ్ చేయి, లేదా మన పేరెంట్సే కొంచెం లూజ్ ఇచ్చారు మనకి, మనం ఇంకొక అడిగిద్దాం, ఆ లూజ్నైనా మన పిల్లలకి ఇద్దాం. నేను కొంతమందిని చూస్తాను జయ, ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారో, ఇది తప్పా రైటా అనేది నేనేమి జడ్జిమెంటల్గా చెప్పట్లా, సహజంగా చెప్తున్నా. లవ్ మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్, అమ్మా నాన్నల ఒప్పుదల లేకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తమ పిల్లలకి లవ్ మ్యారేజ్లు చేయడానికి ఇష్టపడరు. పిల్లల పెళ్ళిళ్ళు తమ కంట్రోల్లో ఉండాలనుకుంటారు. నిజం. తమ తండ్రి చాలా బలవంత పెట్టి చదివించిన చోట కూడా ఆ తండ్రులు కూడా, ఆ పిల్లలు మళ్ళీ తండ్రులు అవుతారా, వీళ్ళు కూడా అదే పాటిస్తామంటారు. ఏమనిపిస్తుంది, మా నాన్న నన్ను అప్పుడు చాలా బలవంతం చేశాడు, నాకు నచ్చేది కాదు, కానీ నా జీవితం బాగుంది కాబట్టి నా కొడుకును కూడా నేను బలవంతమే చేస్తాను, వీడి జీవితం కూడా బాగుంటుంది అనుకుంటారు. నువ్వు హర్ట్ అయిన సంగతి చెప్తావు, పిల్లాడు నువ్వు నన్నెందుకు హర్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు నిన్ను. అంటే తన కథ సుఖాంతమైంది కదా కాబట్టి అని అనుకుంటా. కానీ వీడు ఈ బలవంతాన్నే ఫీల్ అవుతున్నాడు అనుకో, వీడి కథ సుఖాంతం కాకపోవచ్చు. సమాజం అప్పట్లాగానే నీలాగానే కన్సర్వేటివ్గా నీ పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇందులో మళ్ళీ వైస్ వర్సా ఇంకో రకం ఉంది. నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నా పిల్లల్ని హాయిగా ఉంచాలని, పిల్లల మీద ఏ కంట్రోలు లేకుండా, ఏ మంచి మాట చెప్పకుండా, జడ్జిమెంటల్గా ఉండద్దు నువ్వు. కనీసం ఒరే వాటి దిస్ ఈజ్ గుడ్ దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పకుండా, డబ్బు ఖర్చు దగ్గర ఆలోచన చేయకుండా, వాడు ఏ గంతు వేస్తానంటే ఆ గంతు వేయిస్తే తర్వాత ఏ గంతు వేయటానికి ఏమీ ఉండకపోవచ్చు. ఇది ప్రతి వాళ్ళకి ఇలాగే జరుగుతుందని కాదు,
అందరికీ ఇలాగే ఏం జరగకపోవచ్చు. ఫ్రీడమ్ వదిలిపెట్టినా పిల్లాడు అత్యద్భుతంగా అబ్దుల్ కలాం అయిపోవచ్చు, మనం చెప్పలేం. ఎప్పుడు చూసి వెళ్ళాలి. నీ అనుభవం నీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు. అనుభవాల్ని ప్లస్ చేసుకోండి పేరెంట్స్. పిల్లలు తెలుసుకోవాల్సింది ప్రధానమైనది ఏంటంటే మన పేరెంట్స్ మన శత్రువులు కాదు. వాళ్ళు ఎప్పటికీ మనమే కావాలి. వాళ్ళకి పేరెంట్స్కి మనమే, పిల్లలే కావాలి. దాంతోపాటు వాళ్ళ కెరీర్ కావాలని వాళ్ళు అనుకోవచ్చు. నువ్వు నీ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నావు కదా, వాళ్ళు కెరీర్ కోసం చూడొచ్చు, దేనికైనా చూస్తూ ఉండొచ్చు. సాచివేతగా వెళ్తే పెంపకం కష్టం కాదు, పేరెంటింగ్ కష్టం కాదు. రైట్. ఆ మాత్రం తప్పు అన్ని చోట్ల ఉంటుంది. పిల్లలకంటే ఈజీ కాదు కదా, మొయ్యాలిగా. ఇదంతా ఆలోచించండి. డెఫినెట్గా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.